UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కానీ ఏంటంటే ఫస్ట్ నుండి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేదా? లేకపోతే ఏంటి మీరు ఏమవుదాం అనుకుంటారు? ప్రతి ఒక్కరికి గోల్ ఉంటది కదా! సో నా కజిన్స్ మొత్తం యూఎస్ లోనే సెటిల్డ్. ఏయ్ ఫుల్ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఫ్యామిలీ మాది. హ్మ్. సో మరి అక్కడే సెటిల్ మీకు అయిదాం కూడా అనుకున్నా అలానే నేను కూడా. ఉంటది కదా మరి? అట్లేం లేకుండే. హ్మ్. ఈ అవకాశం అందరికీ రాదు. చాలా వై నాట్ కష్టం. గివ్ ఎ ట్రై. ఎంతమంది ఆడిషన్స్ ఇచ్చి హ్మ్. షార్ట్ ఫిలిమ్స్ చేసి రిజెక్ట్ అయ్యి యూట్యూబ్ చేసి చాలా కష్టపడుతుంటారు. అలాంటిది నా ప్లేట్‌లో గోల్డెన్ ప్లేట్‌లో ఇది సర్వ్ అయ్యి వచ్చింది అవును. నాకు. హ్మ్. ఎందుకు ఒక ఛాన్స్ తీసుకోవద్దు. రైట్. ఎంసెట్‌లో ర్యాంక్ ఎంత? 1,80,974. ఓకే. ఎక్కడ కొనొచ్చయితే. సో ఇప్పుడు ఎక్కువగా అలాంటి ర్యాంకులే వస్తాయిలెండి. అవును. సో నిజంగా అంటే ఆ సీన్ నాకు చాలా బాగా క్యూట్‌గా అనిపించింది. అంటే థాంక్ యూ. విలేజ్ గర్ల్ ఒక దగ్గరికెళ్ళేటప్పుడు ఎంత భయంతో ఇప్పుడు అదే వ్యక్తికి ఇప్పుడున్న అమ్మాయిలు చెప్పమంటే, "ఏమైంది ఇప్పుడు 1,00,000 వచ్చింది. 2,00,000 వచ్చి నీకేందిరా భయ్ నువ్వు పెడతానవా? మా నాన్న పెడతానురా" అంటారు. సో అప్పట్లో అంటే ఆ కల్చర్ ఎలా అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఇలా ఉండేదన్నమాట. సో మీ ట్రూ. క్యారెక్టర్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. థాంక్ యూ. దెన్ ఆ ఫిల్మ్ దగ్గరే ఉండిపోవద్దు. నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ దగ్గరికి వద్దాం. ఓకే. సో 'పుష్ప' 'రాజావారు రాణి' గారు రిలీజ్ అవ్వక ముందే 'పుష్ప' ఆఫర్ వచ్చింది. అవునా? యాహ్! సార్ హ్మ్. వచ్చారు కదా ట్రైలర్ లాంచ్‌కి ఓకే. సుకుమార్ ఓకే. సార్. హ్మ్. సో చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రండి ఆడిషన్‌కి. హ్మ్. హి వాస్ రియల్లీ ఇంప్రెస్డ్ అందరిని చూసి. హ్మ్. ఎంత న్యాచురల్‌గా ఉన్నారు. వీళ్ళేం చేయలేదంటే నమ్మేలాగా లేదు. హ్మ్. రండి అంటే ఆడిషన్ ఇచ్చిన. ఓకే. ఫోన్ వస్తే నేను నమ్మలేదు. ఓకే. మీరు సెలెక్ట్ అయ్యారు. డైలాగ్ ప్రాక్టీస్ ఉంటది రండి అంటే అప్పుడు ఫస్ట్ టైమ్ ఐ సా రష్మిక. హ్మ్. షీ ఫస్ట్ ఈస్ టైమ్. లైక్ ఫస్ట్ టైమ్. అండ్ సుకుమార్ సార్ ఆల్సో. హ్మ్. నేను ట్రైలర్ లాంచ్‌లో కలవలేదు సార్‌ని. ఆ రోజు. హ్మ్. సో సార్ చిన్న దగ్గరకొచ్చి మరి మాట్లాడారు. "నువ్వు హీరో వాళ్ళ ఫ్రెండ్‌కి గర్ల్ ఫ్రెండ్‌గా చేసావు కదా! ఇలా అని." ఆ! సార్ విల్ ఇమిటేట్ సో క్యూట్. యెస్ సార్. సో అంటే ఒక డైరెక్టర్ ఏంటంటే ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తారు. యెస్. సో ఆయనకి కావాల్సిన అన్నీ ఉన్నాయంటేనే తీసుకుంటారనమాట. కరెక్ట్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఒక చిన్న సినిమాలో చిన్న క్యారెక్టర్ ఏసినా జనాలకి రికగ్నిషన్ అయ్యే అవును. క్యారెక్టర్ ఏసావు. సో ఒక పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ ఏసినా సో డైలాగులనేవి తక్కువ. యాహ్! ఏదో అమ్మాయి వెనకాతల ఆ వేలో గ్యాంగ్. ఉంచేశారు. సో అని అనుకుంటారు. ఓ సో మోస్తరుగుంటారు గ్యాంగ్. హ్మ్. సో నీకెలా అనిపించిందది? 'పుష్ప' ఈస్ వెరీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. హ్మ్. సుకుమార్ సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. సార్ ఈస్ లైక్ హి విల్ పుట్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ద ఫిల్మ్. హ్మ్. సార్‌ని చూస్తేనే రోజు చాలా హ్యాపీగా ఉండేదసలు. ఓకే. చాలా నేర్చుకోవచ్చు. హి ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. అసలు ఫ్రేమ్ ఎట్లా పెడతారు, అప్పటిదప్పుడు హిల్ రైట్ డైలాగ్స్, అప్పటిదప్పుడు సీన్ మారుస్తారు. హ్మ్. ఎంత ఎంత నాలెడ్జ్ ఉంటే అవన్నీ చేయొచ్చు. హ్మ్. అట్లా చాలా నేర్చుకున్నా. అంటే ఒక పెద్ద సినిమా చేయాలి. హ్మ్. మనకి నాలెడ్జ్ ఒస్తది. పేషెన్స్ అంటే ఏంటో అర్థమవుతది. ఎంత హార్డ్ వర్క్ చేయాలి అర్థమవుతది. సో ఇప్పుడు చూసుకుంటే 'పుష్ప' బిగ్గెస్ట్ హిట్ అయింది. అవును. అందరికీ తెలుసు పెద్ద సినిమా అని. అవును. సో అంటే స్టార్టింగ్‌లో ఇది అంటే పెద్ద హీరో, పెద్ద యాహ్! డైరెక్టర్ ఓకే. సో ఇది ఈ రోజుల్లో వర్కౌట్ అవుతదా అని స్టార్టింగ్‌లో ఏమైనా అనిపించిందా? నో. హ్మ్. సార్ సుకుమార్ సార్ ఆఫ్టర్ వాచింగ్ 'రంగస్థలం' హ్మ్. హి ఈస్ ఆల్రెడీ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ ఫర్ us. ఓకే. సో యాహ్! కొత్తగా ఆలోచిస్తారు. యాహ్! మీకు తెలిసినంత వరకు చిన్న సినిమా, పెద్ద సినిమా సో డిఫరెంట్ ఏంటంటే ఏది చెప్తారు? ప్రమోట్ చేసుకునే విధానం. హ్మ్. ఈవెన్ చిన్న సినిమాని పెద్ద లార్జ్ స్కేల్‌లో ప్రమోట్ చేస్తే అదే పెద్ద సినిమా. ఈ రోజుల్లో బడ్జెట్ కంటే కూడా ప్రమోషన్స్‌కి ఎక్కువ పెట్టాలి. అవును. ఎందుకంటే చాలా కాంటెంట్ వస్తుంది. ఓటీటీలో వస్తుంది, థియేటర్స్‌లో వస్తుంది. జనాలు కూడా చాలా మారిండ్రు. హ్మ్. మేమెందుకు రావాలి థియేటర్స్‌కి? అవును. సో, వాళ్ళు కూడా కాంటెంట్ బాగుంటేనే థియేటర్స్‌కొస్తారు. కరెక్టే. కాంటెంట్ ఈస్ ద కింగ్ అంతే. సూపర్. అదే పెద్ద ఆర్ చిన్న సినిమాని డిసైడ్ చేస్తది. హ్మ్. సో 'పుష్ప' తర్వాత మీకు ఇంకా మంచి సినిమా ఆఫర్‌లు గాని, యాహ్! ఒక చిన్న రికగ్నిషన్ చిన్నవి బానే చేసింది. 'మది'. హ్మ్. 'మది' ఈజ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. అవును. ఆహ్, చూసా. చాలా బావుంటది స్టోరీ. హ్మ్. అంటే వాళ్ళు దే డిడ్న్ట్ ప్రమోట్ ప్రాపర్‌లీ. చేసుకోలేదు. అవును. యాహ్! హ్మ్. బడ్జెట్ ఇష్యూస్ వల్ల. బట్ నా సోల్ సాటిస్ఫై అయిన రోల్ అది 'శైలు.' సూపర్. ఆ సినిమాలో ఒక్క డ్రాప్ గ్లిజరిన్ కూడా యూజ్ చేయలేదు నేను. అవునా? యెస్. రియల్‌గా వచ్చాయా? ఐ క్రైడ్.
ఇప్పుడు వస్తాయా? వస్తాయి. వద్దు. వద్దు. మీరు నవ్వితేనే బాగున్నారు. థ్యాంక్ యూ. ఐ కెన్ అండ్ ఈజీలీ క్రై. హ్మ్. సో, అసలు ప్రాబ్లమ్ లేదు. మహానటి గారు అందరికీ నేర్పించి వెళ్ళిపోయారండి. ఏం చేస్తాం? సో, సరే ఓకే. దాని గురించి పక్కన పెడితే 'పుష్ప 2' అనేది ఇప్పుడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసు ఎగర్లీ. సో, దానిలో మీ రోల్ ఉండొచ్చా? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఎవరు ఏం చేయట్లేదండి 'పుష్ప'. అందరున్నా? అంటే ఐయామ్ ప్రయారిటైజింగ్ మై రోల్స్ నౌ. హ్మ్. ఇంకా చాలు బోర్ కొట్టింది. చిన్న చిన్నవి ఇంకెన్ని రోజులు చేస్తాం. ఓకే. మేము కూడా ఎదగాలి గదా! అంటే పాన్ అందుకోసం. ఇండియా మూవీ కదా! కానీ మనకు స్పేస్ లేకపోతే వేస్ట్ కదా! హ్మ్. సో, మనం 'పుష్పలో' స్పేస్ కనిపించకపోతే. లేదంటావా? 'పుష్ప 1లో ఉన్నంత అయితే లేదు. హ్మ్. ఎవరికీ అంతైతే లేదు. ఓన్లీ లీడ్స్, ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ వాళ్ళకే ఉంది. హ్మ్. సో, అంటే మీ మీ లీడ్స్ కట్ చేసేసారా? మీరు ఆగిపోయారా ఏంటి? 'పుష్ప 2లో'? అసలు లేదు. పూర్తిగానే లేదు. సో, 1తో ఎండింగ్ ఆ! అనమాట. అంతే. సో, అంటే మాకు లైవ్‌లో చూపించింది కొంతమందినే చంపేశారు. సో, చూపించి కూడా చాలా మందిని తీసేసారైతే. అంటే ఉంటే బావున్నేమో అని అనిపించిందా? ఎందుకంటే హ్మ్. అంత హిట్ అయింది కదా! ఇంక 2 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో, ఉంటే బావున్నేమో అని అనిపించిందా? నో. ఎందుకు? చాలా వస్తున్నాయి గదా! హ్మ్. ఇంకా మైండ్ సెట్ మారిపోతది. వన్స్ యూ ఆర్ గెట్టింగ్ ప్రయారిటైజ్డ్. దెన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.